మున్సిపల్ ఎన్నికల్లో పార్టీ లైన్ దాటి వ్యవహరిస్తున్న నేతలపైన ఫోకస్ చేసింది పీసీసీ. నేతల మధ్య వివాదాలను పరిష్కరించడానికి క్రమశిక్షణ కమిటీని ఏర్పాటు చేసింది హస్తం పార్టీ. మున్సిపల్ ఎన్నికల్లో పార్టీకి వ్యతిరేకంగా పనిచేసిన వారిపై క్రమశిక్షణ కమిటీ మానిటరింగ్ చేస్తోంది. పార్టీ లైన్ దాటిన నేతలను గుర్తించి చర్యలపై పీసీసీకి క్రమశిక్షణ కమిటీ సిఫారసు చేయనుంది. కాంగ్రెస్ లో అంతర్గత ప్రజాస్వామ్యం ఎక్కువనే టాక్ ఉంటుంది. దీంతో పాటు నేతల మధ్య విభేదాలు, వర్గాలు కామన్. ఇక ప్రస్తుతం అధికారంలో ఉండడంతో నేతల మధ్య వర్గపోరు ఇంకింత పెరిగిందనే విమర్శలున్నాయి. ఇలాంటి సమస్యల పరిష్కారానికి క్రమశిక్షణ కమిటీని ఏర్పాటు చేశారు. కాంగ్రెస్ సీనియర్ నేత నాగర్ కర్నూల్ ఎంపీ మల్లు రవి క్రమశిక్షణ కమిటీ చైర్మన్ అయ్యారు. జిల్లాలో కాంగ్రెస్ నేతల మధ్య విభేదాలు వచ్చినప్పుడు ఫిర్యాదుల ఆధారంగా క్రమశిక్షణ కమిటీ వారిని పిలిచి వివరణ తీసుకుంటుంది. మల్లు రవి బాధ్యతలు చేపట్టిన తర్వాత ఎక్కడెక్కడ నేతల మధ్య వివాదాలు ఉంటే వారి నుంచి ఫిర్యాదులు తీసుకొని వాటికి ఫుల్ స్టాప్ పెట్టే ప్రయత్నం చేశారు. ఎవరి మధ్య వివాదాలు వచ్చినా వారిని గాంధీ భవన్ కు పిలిచి వారితో మాట్లాడారు. మున్సిపల్ ఎన్నికల టైంలో పీసీసీ క్రమశిక్షణ కమిటీ మరోసారి తెరపైకి వచ్చింది. రాష్ట్ర మంత్రి కొండా సురేఖతో పాటు ఆమె భర్త కొండా మురళిపై ఉమ్మడి వరంగల్ జిల్లాకు చెందిన ఎమ్మెల్యేలు కాంగ్రెస్ క్రమశిక్షణ కమిటీకి ఫిర్యాదు చేశారు. దీంతో క్రమశిక్షణ కమిటీ కొండా మురళిని గాంధీ భవన్ కు పిలిచి వివరణ తీసుకున్నారు. అదే సమయంలో కొండా మురళి కూడా ఉమ్మడి వరంగల్ జిల్లా ఎమ్మెల్యేలపై ఫిర్యాదు చేశారు. దీంతో వారితో కూడా మాట్లాడింది క్రమశిక్షణ కమిటీ. ఉమ్మడి మెదక్ జిల్లా నుంచి ఫిర్యాదులు అందాయి. గజ్వేల్ కాంగ్రెస్ ఇన్ఛార్జి తుంకుంట నర్సారెడ్డిపై ఫిర్యాదులు చేశారు. పటాన్చెరులో కాంగ్రెస్ పార్టీలో చేరిన గూడెం మహిపాల్ రెడ్డిపై కాట శ్రీనివాస్ గౌడ్ ఫిర్యాదు చేశారు. తాజాగా రాష్ట్రంలో మున్సిపల్ ఎన్నికలు జరుగుతున్నాయి. ఎన్నికలను ప్రతిష్టాత్మకంగా తీసుకున్న కాంగ్రెస్ పాత కొత్త నేతల మధ్య మరోసారి వార్ తెరపైకి వచ్చింది. జగిత్యాల, గద్వాల్ నియోజకవర్గాల్లో నేతల మధ్య ఆధిపత్య పోరు కనిపిస్తోంది. దీంతో పాటు కాంగ్రెస్ బీఫారాలు దక్కని నేతలు రెబల్స్ గా పోటీ చేయవద్దని చెప్పినా పోటీలో ఉన్న వారిపై క్రమశిక్షణ కమిటీ ఫోకస్ చేసింది. ఎవరు పార్టీ లైన్ దాటారో వారిని గుర్తించి చర్యలపై పీసీసీకి క్రమశిక్షణ కమిటీ సిఫార్సు చేసే అవకాశం ఉంది. జగిత్యాల నియోజకవర్గంలో మాజీ మంత్రి జీవన్ రెడ్డి మద్దతుదారులు స్వతంత్ర అభ్యర్థులుగా బరిలో నిలిచారు. వారి తరపున జీవన్ రెడ్డి ప్రచారం చేస్తున్నారు. మున్సిపల్ ఎన్నికల ఫలితాల తర్వాత రెబెల్స్ ప్రభావాన్ని చూసి వేటు వేసే అవకాశం ఉందని పీసీసీ వర్గాల్లో టాక్ నడుస్తోంది. మున్సిపల్ ఎన్నికల్లో రెబెల్స్ ప్రభావం పడకుండా పార్టీ పెద్దలు నియోజకవర్గ ఇన్ఛార్జీలకు, ఎన్నికల ఇన్ఛార్జీలకు రెబెల్స్ ని బుజ్జగించాలని టాస్క్ ఇచ్చారు. రెబెల్స్ గా నామినేషన్ వేసినా ప్రచారంలో ఓట్లు కాంగ్రెస్ వైపు పడేలా ఒప్పించాలనే టాస్క్ పీసీసీ పెద్దలు ఇచ్చారు.